రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అంబరాని అంటున్నాయి. ఇక వినాయక చవితి సందర్భంగా మొత్తం కూడా వాడవాడలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీవాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వరంగల్ నుంచి నవీన్, అలాగే వైజాగ్ నుంచి రామకృష్ణ, రాజమండ్రి నుంచి రాజాబాబు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖైరతాబాద్ వెళ్దాము. ఖైరతాబాద్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అక్కడ దర్శన భాగ్యం ఏ విధంగా కల్పిస్తున్నారు? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీవాణి చెప్పండి, ఖైరతాబాద్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? మొదటి పూజ ప్రారంభం అయిపోయిందా? సో మొదటి పూజకి ఎవరో ఒకరు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు అక్కడ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి అక్కడ? ఎస్ నీలిమ, మనం ప్రజెంట్ ఖైరతాబాద్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం నుండి వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు ఎంతో మంది వస్తున్నారు. భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. హెవీ వర్షం అంటే అసలు ఇంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ స్వామివారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామివారికి పూజలు అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ ఏర్పాట్ల విషయానికి జరుగుతున్నాయి. ఇంకా మండపం డెకరేషన్ కానీ ఇక కమిటీ ఉత్సవాల గురించి చెప్పడానికైతే వాళ్ళు ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు. 10 o'clock వరకు స్టార్ట్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఆ స్వామి వారిని దర్శించడానికి ఈసారి ఆ స్వామివారి 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపొందించబడింది. సో తలపై సర్పాలు మొత్తం 8 చేతులతో రూపతత్వం చేశారు. కుడివైపున ఆయుధాలు సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఆయుధాలు, ఎడమవైపున పద్మం, శంఖం, లడ్డు వంటి వస్తువులు ఉన్నాయి. విగ్రహ దిగువకు పూరి జగన్నాథ, లలిత త్రిపుర సుందరి, విగ్రహాయ స్వామి, గజలమ్మ వంటి అనుబంధ విగ్రహాలు రూపకల్పన చేశారు. 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో పాటు భద్రత పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్స్ కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మీడియా పాయింట్ విషయానికి వస్తే ఇంకా మీడియా పాయింట్ కానీ లేదా ఏర్పాట్ల గురించి అయితే ఇంకా ప్రాపర్గా అయితే స్టార్ట్ అవ్వలేదు. భక్తులు అయితే సివిలియన్స్ ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ స్వామివారి దర్శనం కోసం. స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిషత్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల వరకు రాత్రి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. సో ఉత్సవ కమిటీ వాళ్ళైతే ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఆ ఏర్పాట్ల గురించి, వినాయకుడి గురించి చెప్తారా? చూడండి, అన్ని ఏర్పాట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. మరి మన మొదటి పౌరుడైన గవర్నర్ గారు 11 గంటలకు వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు 9:30-10 గంటలకు వస్తారు. వారు వచ్చిన తర్వాత సీఎం గారు ఏ టైంలో వస్తారు, గవర్నర్ గారు ఏ టైంలో వస్తారు అనేది తెలియజేస్తారు. బట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం 11 o'clock గవర్నర్ గారు వస్తారని చెప్పారు. మేము 10 గంటల తర్వాత పూజ అనేది స్టార్ట్ అయితే మన వినాయకుడి ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ చేశారు. పోలీస్ సిబ్బంది, సిబి ఆనంద్ సార్ అన్ని రివ్యూస్ చేశారు. మరి మేము ప్రత్యేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ ఉన్న వినాయకుని ప్రపంచం మొత్తం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరున ప్రతి టీవీ ఛానల్ వారికి, ప్రతి మీడియా వారికి, అదే యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వామివారి గురించి చెప్పండి, వినాయకుడి గురించి చెప్పండి, ఈసారి అలంకరణ విషయాన్ని గురించి, పూజా విధానాల గురించి చెప్పండి. చూడండి, మేము దాదాపు ఒక 200 క్వింటాల అది మన పూలు అని తెచ్చాము. సుమారు 50 మంది పూలు మనం వచ్చి అల్లుతూ ఉన్నారనమాట. చాలా సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు భగవంతుని కూడా. మరి 10 గంటలకు మహాదేవ శర్మ గారు, రంగనాథాచార్యులు గారు, మోహన్ పంతులు గారు, మోహన్ శర్మ గారు వీళ్ళందరూ వచ్చి ప్రతి సంవత్సరం లాగే భగవంతుని ప్రతిష్టాపన పూజ అవుతుంది. మీ సైడ్లో చూడొచ్చు అమ్మవారు కమలేక పరమేశ్వరి అమ్మవారు. అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే గజ్జలమ్మవారు, ఏదైతే వినాయకుని పెట్టే స్థలంలో ఆ గజ్జలమ్మవారు ఉండే మళ్ళీ 71 సంవత్సరం తర్వాత ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మేము ఈ సంవత్సరం సంకల్పం ఏంటంటే మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది ఎన్నుకోవడం జరిగిందనమాట. ప్రజల విషయానికి, భక్తుల విషయానికి వస్తే ఎటువంటి ఏర్పాటు చేశారు భక్తుల కోసం? చూడండి, అన్ని రకాలుగా బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు భగవంతుని ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేశాము. సుమారు 64 కెమెరాస్ ఏర్పాటు చేశాము. సుమారు మరి ఇక్కడ ఏసీ వారు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ చూపించి డిఎస్పీలని అట్లా
ఇన్స్పెక్టర్ల ర్యాంక్ అధికారులు, ఎస్ఐలు ఇట్లా చాలా మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. మళ్ళీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా కంటిన్యూ మానిటరింగ్ చేసేస్తూ ఉన్నారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం చేసి ఈ వినాయకునికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాటితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? జగదీర్గుట్ట నుంచి కేబిహెచ్. ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు? అంటే ఫస్ట్ ఇయర్ మేము రావడం, మా సీనియర్స్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చారంట, ఒక 2-3 ఇయర్స్ నుంచి వస్తుంది. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు. ఈ వర్షంలో ఇంత టైంలో అసలు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ట్రాఫిక్ జామ్లతో పాటు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ స్వామి? అలాంటివన్నీ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మేము కూడా క్లియర్ చేద్దాం, ఒక హెల్ప్ చేద్దాం అనేసి వచ్చాము ఇక్కడికి మేము కూడా. థ్యాంక్ యూ. ఓకే, మేము కాలేజ్ స్టూడెంట్స్. ఏం చదువుతున్నారు? మేము డిప్లొమా, ఇప్పుడు మేము డిప్లొమా సెకండ్ ఇయర్. లైక్ నేను అంటే మేము అందరం ఉంటాం, మాసప్ ట్యాంక్ కాలేజ్ నుండి వచ్చాం మేమందరం. అంటే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం. సో అన్నీ మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరం ఉన్నాము, అంటే ఆల్ బ్రాంచెస్, సివిల్ కానీ మెకానికల్ అందరం ఉన్నాం. ఎప్పటి నుండి వస్తున్నారు వినాయకుని చూడటానికి? అంటే మా సీనియర్స్ అందరూ లాస్ట్ ఇయర్ పోయిన, మేము ఫస్ట్ ఇయర్స్, అంటే లైక్ మాకు ఇది ఫస్ట్ ఇయర్, మా సీనియర్స్ వాళ్ళందరికీ 2-3 టైమ్స్ అయ్యింది. సో 2024 నేను స్టార్ట్ చేశారు అనుకుంటా మ్యాక్స్. చూసారు కదా వినాయకుని, ఎలా అనిపిస్తుంది? గుడ్. నేనంటే చాలాసార్లు చూస్తాను కానీ ఇప్పుడు రియల్గా చూడడం చదువుకోవాలి అంటే లైక్. ఓకే, సో ఇంత వర్షంలో కూడా ఎంతో మంది భక్తులు, అలాగే ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఇంకా కొద్దిసేపట్లో ఆ స్వామివారి అలంకరణ, అలాగే 9 రోజులు, ఈ 9 నవరాత్రులు ఆ స్వామివారికి 9 హోమాలు, రుద్రాక్ష హోమాలు, రుద్రాక్షతో ఆ స్వామివారిని స్మరించడం, అలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ఖైరతాబాద్ వద్ద ఉన్న పరిస్థితి. వరంగల్, వైజాగ్, రాజమండ్రిలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.